రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి పేదవాడికి ఉన్నత స్థాయి వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తోందని హన్మకొండ డిఎం అండ్ హెచ్ఓ అయ్యప్ప తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పల్లెల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు సిబ్బంది కొరత లేకుండా ప్రైవేటు హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లలో నిఘా పెట్టామంటున్న హన్మకొండ డిఎం అండ్ హెచ్ఓ అయ్యప్పతో మా వరంగల్ ప్రతినిధి మందా సల్మాన్ ఫేస్ టు ఫేస్. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశారు. అందులో ఎలాంటి వసతులు ఏర్పాటైనాయి, వచ్చే వైద్యులకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ల తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి, హాస్పిటళ్లలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్లో దానికి సంబంధించిన హన్మకొండ డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కానీ లేకుంటే ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అంటే పేదల కోసం ప్రభుత్వం ఒక మెను తీసుకొచ్చింది. అంటే ఆ వైద్య ఖర్చులు ఈ విధంగా ఉండాలి, ఒక మెను ఏర్పాటు చేయాలనేది ప్రైవేట్ హాస్పిటల్కి. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించేందుకు 24 గంటలు ప్రభుత్వం అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన డాక్టర్లు కానీ లేకుంటే దానికి సంబంధించిన సిబ్బంది కొరత ఏమైనా ఉందా? మనం డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ యొక్క వైద్య తనిఖీల్లో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ, అంటే మీరు ఆ తనిఖీలో ఎలాంటి మీ దృష్టికి వచ్చేసారు? మన దగ్గర దాదాపుగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ 702 అంటే రిజిస్టర్ అయి ఉన్నాయి. సో నిజంగా కూడా కొంత మేరకు మేము అప్పుడప్పుడు వింటూ ఉన్నాం, ప్రజల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ. సో కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నాయని. అయినప్పటికీ మేము ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీముని ఫ్రీక్వెంట్గా మేము హాస్పిటల్ పైన తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడమే మా లక్ష్యం. తర్వాత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం మాకు సూచనలు చేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్ని తనిఖీ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి. సో ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. సో కాబట్టి మీకు తెలుసు, మీరు అడిగినట్టుగా మెను ఏదైతే ప్రైస్ లిస్ట్ ఉందో, ఆ ప్రైస్ లిస్టు ప్రభుత్వం అంతటా ఒకే విధంగా చేయాలనేది నిబంధన లేదు. కాకపోతే వాళ్ళు ఏమి తీసుకుంటున్నారు, వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటున్నారా ఒక పరీక్షకు, 20 రూపాయలు తీసుకుంటున్నారా, అది మాత్రం రిసెప్షన్ సెంటర్లో కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టే ప్రజలు ఇక్కడికి పోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాము. రెండోది, ప్రభుత్వ పరంగా మనకు దాదాపుగా మన దగ్గర 106 సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ 106 సబ్ సెంటర్స్ గాను మన 63 సబ్ సెంటర్స్ని ఆయుష్ ఆరోగ్య మంత్రిగా మనం మార్చుకోవడం జరిగింది. అందులో ఏఎన్ఎం ఆశాతో పాటు డాక్టర్ ఉంటారు, ఈదర్ బిఏఎంఎస్ ఆర్ ఎంబీబీఎస్. సో ఈ విధంగా ప్రజలకి ఒక 3000కు ఒక వైద్యుడు, ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తుంది. ఇంకోటి, మీరు మందుల కొరత అని కూడా ప్రస్తావించడం జరిగింది. మందుల కొరత దాదాపుగా 99% అయితే మందుల కొరత ఎక్కడా లేదు. నేను ఈ మధ్యలో దాదాపుగా 17 పిహెచ్లకు గాను 13 పిహెచ్లు సందర్శించడం జరిగింది. ఒక కమలాపూర్, గోపాల్పూర్, రాయపర్తి ఇవి మాత్రమే నేను ఇంకా సందర్శించాల్సి ఉంది. సో 106 సబ్ సెంటర్లలో 20 సబ్ సెంటర్లు కూడా సందర్శించాను. సో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నవి. ముఖ్యంగా నడికుడలో పాత గ్రామ పంచాయతీ పరిధులు ఇంట్లో నడుస్తుంది. సో అటువంటి వాటికి మనం కలెక్టర్ దృష్టి తీసుకుపోయి తాత్కాలిక రిపేర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది సరైన సమయానికి వైద్యులు అందక అంటే మీరు ఒక ట్రైబల్ ఏరియాలో ఉండి కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చారు. అంటే ట్రైబల్ ఏరియాలలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అదే ఆ సిటీలో కూడా అదే వాతావరణం కనిపిస్తుంది. అంటే సరైన సమయానికి సిబ్బంది రాక కొంత వైద్యులు మాత్రం నిరీక్షణతో చాలా సమయం వెచ్చిస్తున్నారు. అంటే దీని మీద మీ దృష్టికి ఏమైనా వచ్చింది? ఎస్ అండి. సో అంటే వైద్యులు సమయానికి చేరుకోవడం అనేది మాకు ప్రభుత్వం సూచించిన టైము 9:30 నుండి 2 గంటలు. 4 గంటలు అంటే 2 గంటల తర్వాత వారి పరిధిలో గల సబ్ సెంటర్ని వారు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఇటువంటి నిర్లక్ష్యం జరుగుతుంది. అయినప్పటికీ మేము ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తున్నాము. ఒకవేళ ఒకే వ్యక్తి కనుక అదే కంటిన్యూ చేస్తే వాళ్ళపైన సీసీఐ రూల్స్ ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్, ఈ భ్రూణ హత్యలు అంటే స్కానింగ్ సెంటర్లలో అంటే అబ్బాయి అమ్మాయి అనేది చాలామంది దాన్ని చెప్పించుకోవడం జరుగుతుంది. అంటే ఇలాంటి దృష్టికి మీదికి వచ్చిందా, మీ దగ్గరికి వచ్చిందా సార్? సో అంటే దాదాపుగా ఇది నేను పేపర్లో కానీ మా సహచర వైద్యుల చేత అంటే వింటూ ఉన్నాము. సో అది కనుక ఒకవేళ వస్తే అది చట్ట ప్రకారము ఎంత వారైనా కానీ శిక్షార్హులే, శిక్షించాల్సిందే మేము పర్యవేక్షించిన తర్వాత.
సరే, ఇటీవల స్కానింగ్ సెంటర్ల మీద కొంత ఆరోపణలు వచ్చినాయి. అంటే వాటికి నోటీసులు ఇచ్చి వారికి మీకు ఏమైనా రిప్లై ఇచ్చారా? దానికి సంబంధించిన ఏ ఎక్కడి వరకు వచ్చింది సార్? సో అది ఇంకా పరిశీలనలో ఉందండి. మేము టీమ్స్ చేశాము. ఆ టీమ్స్ పరిశీలించిన తర్వాత వాళ్ళ నివేదిక ఇచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అంటే ఆ ప్రభుత్వం మొత్తానికైతే ఆ వైద్యులకు ఇది ఆ తర్వాత అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి తర్వాత ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఎలాంటి సహాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇది రోగుల పట్ల మీ యొక్క సిబ్బంది సమయం లేకుంటే వారికి ఇచ్చే భరోసా ఏంటి సార్? సో మేమందరం అంటే ఆశా నుండి మొదలుకొని డిఎంఎన్హెచ్ఎల్ లెవెల్ ప్రభుత్వం నుండి అంటే ప్రజలు ఇచ్చే వివిధ రూపాలలో ప్రభుత్వానికి ఇచ్చే సొమ్మునే మేము జీతంగా తీసుకుంటున్నాం కాబట్టి మేమందరం బాధ్యతగా సమిష్టిగా ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వైద్యులు కానీ ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ టైంను పాటించాల్సిందే, పాటిస్తాం కూడా. దాని కొరకు మేము అందరం కృషి చేస్తాం అటువైపు. ఇది ఖచ్చితంగా మేము వైద్య వృత్తిలో ఉన్నాం కనుక ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సరైన సమయానికి వచ్చి వైద్యం అందించేందుకు మాత్రం ఈ యొక్క ఆశా వర్కర్ నుంచి మొదలుకొని ఆ డిఎంహెచ్ఓ స్థాయి అధికారి వరకు వారికి ఖచ్చితంగా అనేక సేవలు చేసేందుకు మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించింది. దానికి సంబంధించి ప్రతి జిల్లాను మానిటరింగ్ చేస్తుంది. ఖచ్చితంగా పేదల కోసం మేము ఆ వైద్య వృత్తిలోకి వచ్చాం. ఖచ్చితంగా పేదలకు మంచి మెరుగైన వైద్యం అందించేందుకు మాత్రం మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఖచ్చితంగా మెనూ ప్రకటించాలి, మెనూ దాంట్లో లీస్ట్ అవుట్ చేయాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకునేందుకు మాత్రం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సాల్మన్, ఆదా న్యూస్, వరంగల్.